కృపను నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తి, కృపను నిజంగా నమ్మే వ్యక్తి, కృపను నిజంగా ఆశ్రయించే వ్యక్తి జీవితంలో చాలా గొప్ప విషయాలు సాధిస్తాడు, చాలా గొప్ప కార్యాలు సాధిస్తాడు. అతను జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదుగుతాడు. కృప అంత బలాన్ని అనుగ్రహిస్తుంది. యేసు నామములో కృపను బట్టి మీరు బలవంతులగుదురుగాక, కృపను బట్టి మీరు బలాన్ని పొందుదురుగాక. ఏ విషయంలో కుప్పగూలిపోయి ఉన్నారో, ఏ విషయంలో నడవలేక కాళ్ళు చచ్చుపడినట్టుగా ఉన్నాయో, ఆ విషయంలో మీరు కృపను పొంది బలవంతులు అగుదురుగాక. ఆ విషయంలో కృపను పొంది మీరు శక్తితో లేచి నిలబడుదురుగాక. ఆ విషయంలో కృపను పొంది మీరు పరిగెత్తెదురుగాక. జీవితంలో రెండు రకాలైన క్రైస్తవులు ఉంటారు. ఒక రకమైన క్రైస్తవులు ఏమో యేసు ప్రభు అనే ఒక దేవుడిని నమ్మి భక్తిగా బతికేవాళ్ళు. వాళ్ళు పెద్దగా దేవుని కార్యాలు ఏమో అనుభవించకపోయినా వాళ్ళకి పెద్ద మ్యాటర్ ఏం లేదు. కొంతమంది ఉంటారు, నిజంగా ఈ దేవుడు నిజమైతే, నిజంగా ఈ వాక్యం నిజమైతే, నిజంగా ఈ కృప నిజమైతే అది ఏంటో నేను చూడాలని దూకేవాళ్ళు. అలాంటి వాళ్ళు కృపను